హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు మీకు మంచి కంప్యూటర్ వర్క్ డిజైన్స్ లేటెస్ట్ మోడల్వి చూపించాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి నా ఓన్ శారీ, పర్పుల్ కలరు. ఇది బనారస్ లైట్ వెయిట్ శారీకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. నేను సేమ్ కలర్ పాటూరి క్లాత్ తీసుకొని దానిపైన స్క్వేర్ షేప్లో నెక్ వేయించాను. సో నేను సిల్వర్ థ్రెడ్ జరీ యూజ్ చేయించాను. మిడిల్లో ఫ్లవర్, మిడిల్లో ఫిల్లింగ్ అనేది శారీ కలర్ కంటే కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను. అంటే కలర్ అనేది కొంచెం ఎలివెంట్ అవ్వడానికి డార్క్ తీసుకున్నాను. సో ఇలా సిల్వర్కి మధ్యలో శారీ కలర్ ఫిల్ చేస్తే చాలా బాగా లుక్ వచ్చింది. ఇది వచ్చేసి జరీ మిషన్ పైన వేయించాను. సో ఫ్రంట్ నార్మల్గా వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ వెయిట్ బనారస్ శారీ. ఇది కూడా సో ఇదేంటంటే నేను బార్డర్ కలర్లో క్లాత్ తీసుకొని సిల్వర్ అండ్ స్కై బ్లూ కలర్ థ్రెడ్స్ యూజ్ చేయించాను. దీనికి ఏంటంటే నేను ఫ్లవర్ మోడల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చాలా బాగుంది. ఇది కూడా షార్ట్ హ్యాండ్సే. ఎక్కువగా నేను షార్ట్ హ్యాండ్స్ ప్రిఫర్ చేస్తాను. ఫుల్ హ్యాండ్స్ కావాలనుకున్న వాళ్ళు బూటా ఇంకొంచెం పైన వరకు వేయించుకోవాలి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా లైన్ వచ్చింది వర్క్. ఇది చాలా బాగుంది. ఈ బ్లౌజ్ ఎక్కువగా అంటే మనకి 2 కలర్స్ శారీస్ ఉన్న వాటికి ఈ డిజైన్ బాగా సెట్ అవుతుంది. గోల్డ్ ఆర్ ఎనీ కలర్, అంటే సిల్వర్ కలర్ ప్లేస్లో మనం గోల్డ్ జరీ వేయించుకొని శారీలో ఉన్న కలర్ స్కై బ్లూ ఉన్న దగ్గర వేయించుకోవాలి. చాలా బాగుంటుంది. ఇది కూడా సిల్వర్ షేడ్. సో నెక్స్ట్ వచ్చేసి నేను గోల్డ్ జరీతో చేయించుకోవడానికి అనేసి ఈ కలర్ కాంబినేషన్ శారీకి వేయించుకున్నాను. ఇది డార్క్ గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్. సో దీనికి ఏంటంటే పాట్ నెక్, వెనుక సైడ్ పాట్ నెక్ వేయించాను. హ్యాండ్స్కి ఇలా కొంచెం హెవీగా వచ్చింది ఫ్లవర్ డిజైన్ అనేది. నెక్ ఏంటంటే కొంచెం సింపుల్ ఫ్లవర్స్ వచ్చాయి. నేను ఇంకా శారీలోని గ్రీన్ కలర్ ఫ్లవర్స్కి పెట్టించి నెక్స్ట్ గోల్డ్ జరీ అనేది మొత్తం లీవ్స్కి వేయించాను. ఇది కూడా లుకింగ్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి కొంచెం ఆనియన్ పింక్ షేడ్లో ఉంటుంది. దీనికి పింక్ కలర్ బార్డర్ వచ్చింది కదా. సో నేను ఏంటంటే శారీలో బూటా వచ్చేసి గోల్డ్ వచ్చింది. నేను సిల్వర్ ఎక్కువ ఎలివెంట్ కాకుండా ఇలా కొంచెం ఫ్లవర్కి పైన స్ట్రోక్ ఇచ్చాను అంతే. దీంట్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ షేడ్ ఇచ్చాను. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ మొత్తం బూటీస్ వేయించాను. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి నేను దీనికి కూడా షార్ట్ హ్యాండ్సే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే షార్ట్ హ్యాండ్స్ అనేవి ఇప్పుడు ఫేమస్ అవుతున్నాయి. ఎక్కువ ట్రెండింగ్లో షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఎలిఫెంట్ ఇంకా ప్యారెట్ డిజైన్ ఉంది శారీలో. పింక్ శారీకి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది కదా. సో అంటే కొంచెం వైలెట్ షేడ్లో ఉందన్నమాట. నేను ఆ షేడ్ది పాటూరి క్లాత్ తీసుకొని దీనిపైన శారీలో మనకి ఎలిఫెంట్స్ వచ్చాయి కాబట్టి సేమ్ ఎలిఫెంట్ డిజైన్ని నేను బ్లౌజ్లో వేయించాను. మనకి డిజైన్లో కింద 2 ఎలిఫెంట్స్ వస్తాయి. సో మిగతా అదంతా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. హ్యాండ్ అయితే చాలా బాగుంటుంది. షార్ట్ హ్యాండ్స్ వాళ్ళకి మాత్రం మంచిగా నిండుగా వస్తుంది డిజైన్. దీంట్లో నేను డిఫరెంట్ కలర్స్ ఇచ్చాను. ఏంటంటే మనకి శారీలో పింక్, గ్రీన్, ఎల్లో, సిల్వర్, గోల్డ్ అన్నీ ఉన్నాయి కదా, అలా అనమాట. నేను డోరీస్కి కూడా ఎలిఫెంట్స్ వేసాను. చూడండి, ఇలా 4 ఎలిఫెంట్స్ వేస్తే మనకి 2 డోరీస్కి యూజ్ అవుతుంది. లోపల కొంచెం మనం క్లాత్ ఫిల్లింగ్ చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కచ్ వర్క్ విత్ మిర్రర్స్ అనేది ఎప్పుడు ట్రెండింగ్గానే ఉంటుంది. ఇది మెంతి ఎల్లో శారీకి స్కై బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. సో నేను మళ్ళీ బార్డర్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా కచ్ వర్క్ వేశాను. మొత్తం ఒకటే కలర్లో వేశాను. దీంట్లో మళ్ళీ సిల్వర్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి యూస్ చేయలేదు. ఎందుకంటే మిర్రర్ వర్క్ కాబట్టి నేను శారీలో కలరే థ్రెడ్ మొత్తం యూస్ చేశాను. దీనికి కూడా కచ్ వర్క్ బిల్లలు అనేవి వెనకాల వేశాను. హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్స్, కచ్ వర్క్ ఇంకా మిర్రర్ పైన బార్డర్ పైన కూడా ఇచ్చాను. ఇది కూడా చాలా బాగుంది. సో ఇవ్వండి ఈరోజు కంప్యూటర్ వర్క్ డిజైన్స్. మరిన్ని డిజైన్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.